హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. ఈ ఐటెం ఎగ్ మంచూరియా. ముందుగా 2 కోడిగుడ్లు తీసుకున్నాను, గ్లాసులో కొట్టుకున్నాను. ఉప్పు, కారం, అల్లం చిన్నులపాయ పేస్ట్ కలుపుకుంటున్నా. బాండీలో పోసుకున్నాను. ఈ బాండీలో పోసినామంటే మంచూరియా వేసేస్తాను అన్నమాట. మామూలుగా అయితే అందరూ ఎగ్గుని సపరేట్గా వేపుకొని మంచూరియా చేసి దాంట్లో ఎగ్గు కలుపుతారు. నేనేం చేస్తానంటే ఆ మంచూరియా బాల్స్కి ఎగ్గును పట్టిస్తాను. ఇప్పుడు బాల్స్ మొత్తం ఎగ్గుతో కోటింగ్ అవుతాయి అన్నమాట. నేను ఈ స్టైల్లో చేస్తాను. ఇది చాలా బాగుంటుంది ఈ ఐటెం. అది ఎగ్గు కోటెడ్ మంచూరియా అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసుకొని అట్లా తిప్పుకుంటున్నాం. దీంట్లో వెజిటబుల్ గ్రేవీ మొన్న ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ వెజిటబుల్ గ్రేవీని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నీళ్ళతో కూడా చేస్తారు చాలామంది, కానీ నీళ్ళతో కంటే ఈ గ్రేవీతో బాగుంటుంది. ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పరు, షుగరు, టేస్టింగ్ సాల్ట్, సోయా సాసు, టమోటా సాసు, చిల్లీ సాసు కలుపుకోవటమే. ఇది ఇళ్ళల్లో కూడా మంచూరియా చేసుకోవచ్చు. మంచూరియా ఎలా చేయాలో వీడియో పెట్టాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. మంచూరియా గ్రేవీ ఎలా తయారు చేయాలో వీడియో పెట్టాను. ఒకవేళ మీరు గ్రేవీ పెట్టుకోలేకపోయినా వాటర్ పోసుకొని, కొంచెం పుదీనా కొత్తిమీర వేసాను, వాటర్ పోసుకొని ఆ సాస్లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంతే, మంచూరియా రెడీ అయిపోయింది. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీరు టేస్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఫ్రై పాన్ ఒకటి ఉంటుంది, అది 300 నుంచి ఉంటుంది. 300, 350 అట్లా ఉంటుంది. అది ఇంట్లో పెట్టుకోండి, పిల్లలకి చేసి పెట్టచ్చు. బయటకి తినే కంటే పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడం కరెక్ట్.